మరో 4 వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వెళ్లటం, ఆయన్ను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామము చోటు చేసుకుంది. కేటీఆర్, హరీష్ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. అయితే నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారనేది ఇంకా ఫిక్స్ కాలేదు. రైట్గా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అనే విషయం నాగం బీఆర్ఎస్ లో చేరికతో మరోసారి రుజువు చేస్తున్నారు అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ మాలక్ష్మి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనే దానికి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరడం, నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడం, ఇటు కేటీఆర్ సైతం స్వయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర పార్టీలకు చెందిన నేతల ఇంట్లోకి వెళ్లి వాళ్ళని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడం, నిన్న మొన్నటి వరకు కూడా వీరందరి మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా బొక్కుమనేంత విమర్శలు ఉండేటివి. ఆ రకంగా ప్రతీకార అన్నట్టుగా పార్టీ పరంగా ఆ రకమైన విమర్శలు చేసుకునేవారు. పూర్తిగా ఒకరినొకరు జైల్లో ఇప్పుడే వేయాలంటే ఇప్పుడే వేయాలి, మొత్తం పూర్తి పతనం అవ్వాలి అనేటట్టు దాదాపు అలాంటి వ్యాఖ్యలు చేస్తూ కుటుంబాల సైతం దాదాపు అనేటువంటి వ్యాఖ్యలు చేసి మరి ఇప్పుడు అలై బలై చేసుకుంటూ వారంతా కలవడం అనేది రాజకీయాల్లో నిజంగా శాశ్వత శత్రుత్వం అనేది ఉండడానికి మరో నిర్వచనంగా కనిపిస్తుంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దాదాపు నేతలు జంపింగ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాదాపు బీఆర్ఎస్ లో చేరినట్టు తెలుస్తుంది. నిన్న మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఇంకా ఎమ్మెల్యేలు కొందరు నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగింది, టికెట్ దక్కలేదు, నాకల నుంచి తాను ఎంతో పార్టీ కోసం కృషి చేశాను అని భంగపడిన ఆయనను ఓదార్చి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామ నుండి కూడా తన టికెట్ ఆశించి భంగపడిన పొన్నాల లక్ష్మయ్యను కూడా ఇప్పటికే పార్టీలో వారంతా కూడా చేర్చుకునే నేపథ్యం. మరి ఈ రకంగా ఒక్కొక్కరిని పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఇతర పార్టీ నుంచి అందరినీ కూడా పార్టీలో కలుపుకుంటూ పోతున్నారు. ఇదంతా కూడా రాజకీయాల్లో సహజమే అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు కూడా ఖరారైపోయినాయి, బీఫామ్లు ఖరారైపోయినాయి, ఓ రకంగా ప్రచారాలు దూసుకెళ్లిపోతున్న నేపథ్యం. మరి ఇప్పుడు ఇలాంటి సీనియర్లు పార్టీలో తీసుకొని ఏం చేస్తారు, మరి వీడి వల్ల ఉపయోగం ఉంటుందా, పార్టీలకు నష్టమా, మరి కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది వారిపైన. నాగం బీఆర్ఎస్ లో చేరటం వల్ల నాగంకి వచ్చే లాభం ఏమైనా ఉందంటారా? అసలు నాగంకు లాభం లేకపోయినా సరే రేవంత్ కు నష్టం వచ్చేలా ఈ చర్య అని అనుకోవచ్చు. దాదాపు ఆయన రేవంత్ రెడ్డి పైన ఆ రకమైన విమర్శలు చేస్తారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ బీఆర్ఎస్ పార్టీకి అని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేది ఏదైనా సరే మాకు అవకాశమే అనేటట్టుగా బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ మరి ఎలాంటి నేపథ్యంలోనే అందరినీ కూడా చేరికల ద్వారా పార్టీని బలహీనపరచడానికి ఈ రకంగా అందరికీ కృషి చేస్తూ ఎవరు వచ్చినా సరే తమ పార్టీలో కండువా కప్పి ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగం లాంటి వ్యక్తులు ఇంకెవరు వచ్చినా సరే తీసుకుంటామని చెప్తున్న నేపథ్యం. వీళ్ళ వల్ల మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి నాగం లాంటి సీనియర్లు, పొన్నాల లక్ష్మి లాంటి సీనియర్లు పోతే ఆ పార్టీ నుంచి తీసుకుంటుంటే వాళ్ళు ఆపి ప్రయత్నం అయితే ఇక్కడ చేయలేదు. ఆ రకంగా పొన్నాల లక్ష్మి పార్టీ మారే సమయంలో ఏకంగా రేవంత్ రెడ్డి ఈ చచ్చే వయసులో ఎందుకు ఏం రోగం వచ్చింది అనేటువంటి కొన్ని పదజాలు వాడకుండా పదజాలతో ఆయన దూషించడం జరిగింది. నాగం జనార్దన్ విషయంలో ఇంకా ఆయన సరైన స్పందన అయితే తెలియజేయలేదు. మరి ఏదైనా సరే పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు పోతున్నప్పుడు పార్టీ ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఈ ఆపరేషన్ ఆకర్ష్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా దాదాపు అవలంబిస్తుంది అనే దానికి ఇదొక నిర్వచనం అనుకోవచ్చు. మరి మేమే తక్కువ తిన్నామా అంటూ మరి బీఆర్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవలో అదే దారిలో నడుస్తుంది. ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే ఉన్నటువంటి అక్కడ మనోహర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికీ పార్టీలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కొనసాగుతూనే ఉన్నారు పార్టీలో. మరోపక్క ఇటు తాండూరు, వికారాబాద్ పరిగి ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీ ఇంకో మనోహర్ రెడ్డి ఆయన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లి ఆయన
తాండూరులో టికెట్ కైవసం చేసుకున్న నేపథ్యం. ఇటు మేడ్చల్ లో మల్పతి సుధీర్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే, చాలా సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆయన కూడా మంత్రి మల్లారెడ్డికి ఎట్లయినా సరే అక్కడ ఓడించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న నేపథ్యం. ఇటు షాద్ నగర్ లో ప్రతాప్ రెడ్డిని కూడా ఇటు టికెట్ దక్కడంతో అంజయ్ని ఎలాగైనా ఓడించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో తీసుకున్నారు. రెండు పార్టీలు కూడా పోటాపోటీగా మీరు ఇద్దరిని తీసుకుంటే మేము నలుగురిని తీసుకుంటాం అనేటట్టుగా మొత్తంగా కూడా బ్యాలెన్సింగ్ ఒక ధోరణిలో పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న నేపథ్యం. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. ఇక ఇదే విషయానికి సంబంధించి మహబూబ్ నగర్ నుంచి సాగర్ ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏది ఏమైనా అంటే కాంగ్రెస్ లో రేవంత్ అధ్యక్షతన పనిచేయడం ఇష్టం లేకే సీనియర్లు టికెట్ వంక పెట్టి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టికెట్ రాలేదనే వంక చెప్పినా పక్క పార్టీలోకి వెళ్ళినా ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అన్ని టికెట్లు కన్ఫర్మ్ అయిపోయిన సిచ్యువేషన్. రైట్ మహాలక్ష్మి, దాదాపుగా మనం చూస్తున్నాం నాగన్ జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపుగా టికెట్ ఆశించిన నేపథ్యంలో అతనికైతే మొండి చేయి దక్కిందనే చెప్పవచ్చు. ఇటు అధిష్టానం తనను అవమానపరిచిందంటూ కూడా చాలా రోజుల నుండి తన క్యాడర్ తో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహించి చర్చలు నిర్వహించిన అనంతరం నిన్న అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరమే హైదరాబాద్ లోని తన నివాసంలో దాదాపుగా ఇటు కేటీఆర్, హరీష్ రావు తన నివాసానికి వచ్చి కూడా అతని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా గులాబీ గూటికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకోవడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలిగిన మాజీ మంత్రులు ఇటు నాగన్ జనార్దన్ రెడ్డి కానివ్వండి, పి చంద్రశేఖర్, తర్వాత జడ్చలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, ఒకే రోజు ఎర్రశేఖర్ తర్వాత నాగన్ జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేయడంతో ఆ పార్టీలో అయితే ఒక్కసారిగా జోష్ పెరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు ముగ్గురు కూడా ఎవరైతే రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్రశేఖర్, నాగన్ జనార్దన్ రెడ్డి ముగ్గురు కూడా గతంలో టీడీపీ పార్టీని వీరి ఇతర పార్టీల్లో ఉండగా అదే పార్టీలో మొన్నటి దాకా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే గులాబీ బూత్కి అయితే చేరుకున్నారు. అంతేకాకుండా ఇటు మనం చూస్తున్నాం మక్తల్ దేవరకద్ర నియోజకవర్గంలో వెలిగిన సీతా దయాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పటికే తనకంటూ ఇమేజ్ కలిగి ఉన్న ఈ ముగ్గురు కూడా ఒకేసారిగా వివిధ పార్టీల నుండి వచ్చి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరారు. వీళ్ళు ముగ్గురు కూడా గతంలో కూడా ఇదే అధికార పార్టీ మీద విమర్శల వర్షం కూడా గుర్తించిన వారే. ఇటు రావుల చంద్రశేఖర్ అయితే సహజంగానే పార్టీలో చేరుకోగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాగన్ జనార్దన్ రెడ్డి, ఇటు ఎర్రశేఖర్, తర్వాత వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించి చివరి వరకు టికెట్ ను సూచించి టికెట్ వస్తుందేమో అని ఆశించి టికెట్ రాకపోయేసరికి కూడా వీళ్ళిద్దరూ కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మేరకు జడ్చల్లి ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను సంప్రదించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడించి నిన్న పార్టీలో చేర్పించుకోవడంతో దాదాపుగా కూడా ఇదంతా కూడా నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మాజీ మంత్రి చంద్రశేఖర్ విషయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే చొరవ తీసుకొని మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో అయితే రావుల చంద్రశేఖర్ రెడ్డిని అయితే చేర్పించారు. మరోవైపు మంత్రి నాగన్ జనార్దన్ రెడ్డితో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇటు అచ్చంపేట ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు సంప్రదింపులు జరిపి పార్టీలోకి ఆహ్వానించడంతో నాగం తన అనుచరులతో సంప్రదింపులు జరిపిన అనంతరం పార్టీలో చేరేందుకు కూడా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా ఇదే విషయానికి సంబంధించి నిన్న ఈ హైదరాబాద్ లో నాగన్ ఇంటికి రాష్ట్ర మంత్రులు వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం అంటే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పార్టీలో చేరేందుకు కూడా సుముఖత అయితే వ్యక్తం చేశారు. అయితే మొత్తానికైతే 1-2 రోజుల్లో నాగం పార్టీలో చేరే అవకాశాలు అయితే దాదాపుగా కనిపిస్తున్నాయి. తర్వాత అధికార పార్టీలో చేరిన తర్వాత అతనికి ఏం హామీ ఇస్తారు, ఏం హామీతో అధికార పార్టీలో చేరుతున్నారు అనే విషయం కూడా కొద్ది రోజులు అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సాగర్.